మాసం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జాతరలు జరుగుతుంటాయి. పుష్య అమావాస్య నుంచి నెల రోజులు జైనత్ మండలంలోని పూసాయి గ్రామంలో ఎల్లమ్మ జాతర జరుగుతుంది. దాదాపు 150 ఏళ్లకు పైగా భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నారు. ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో పూసాయి గ్రామం ఉండడంతో అక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారు. మహారాష్ట్రలోని మాహోర్ గుట్టలపై ఉన్న స్వయంభూ రేణుకా ఎల్లమ్మ దేవి ఇక్కడ వెలిసినట్టు చెప్తూ ఉంటారు. ఎల్లమ్మ విగ్రహం పాదాల కింద నుంచే పారే జలధారలో స్నానం చేస్తే చర్మ రోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు సైతం తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పూసా ఎల్లమ్మ జాతర ఇది ఒక నెల జరపబడుతున్నది. జాతర పుషం అమావాస్య నుండి జాతర స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అమావాస్య వరకు ఇది నెల రోజులు ఈ జాతర జరపబడును. అధిక సంఖ్యలో భక్తులు ఆదిలాబాద్ నుంచి అలాగే మహారాష్ట్ర నుంచి ఇక్కడ నుంచి నిర్మల్ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతున్నది. ఆదివారము, మంగళవారము, గురువారము ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కోనేరులో స్నానాలు ఆచరిస్తే ఏమైనా చర్మ వ్యాధులు ఉంటే దీర్ఘకాలపు చర్మ వ్యాధులు కూడా ఇక్కడ స్నానం ఆచరిస్తే అమ్మవారిని దర్శనం చేసుకుంటే దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయని భక్తుల నమ్మకం. భక్తులు కుటుంబ సభ్యులతో ఎడ్ల బండ్లపై వాహనాల ద్వారా పూసాయికి చేరుకుంటారు. తెల్లవారుజామున అమ్మవారి కోనేరులో ఇంటిల్లిపాది స్నానాలు చేసి ఎల్లమ్మ దర్శనం చేసుకుంటారు. కోళ్లు, మేకలను అమ్మవారికి బలిస్తారు. పిండి వంటలు నైవేద్యంగా పెడతారు. పూసాయి ఎల్లమ్మ జాతర తమకు మధురానుభూతి కలిగిస్తుంది అంటున్నారు భక్తులు. పుష్యమాస అమావాస్య నాడు స్టార్ట్ అయినటువంటి మా పూసాయి ఎల్లమ్మ జాతర భక్తి శ్రద్ధలతోటి మాసాంతం వరకు కొనసాగుతుంది. ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే చర్మ వ్యాధులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ కోనేటి స్నానాన్ని ఆచరిస్తే వాళ్ళ యొక్క చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి అనేటటువంటిది భక్తుల యొక్క నమ్మకం. భక్తులు వేడుకుంటే సంతానాన్ని కూడా అనుగ్రహిస్తుంది అనేటటువంటిది భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి ప్రతి ఏటా ఈ పుష్యమాసం లోపల ఆదిలాబాద్ ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా మాసాంతం వరకు కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని వేడుకుంటారు. పూసాయి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భక్తులకు కొన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ఇవి అంతంత మాత్రంగానే ఉంటాయన్న విమర్శలు ఉన్నాయి. మంచినీటి కోసం ఆలయ ప్రాంగణంలోని కోనేరు దగ్గర భక్తులు బారులు తీరాల్సి వస్తోంది. మహిళలు కోనేరులో స్నానం చేశాక దుస్తులు మార్చుకోవడానికి వసతులు లేవు. ఆర్టీసీ బస్సులు పూర్తిగా పూసాయి గ్రామం దాకా రావు. ప్రైవేటు వాహనాలు లేదా కాలినడకన ఎల్లమ్మ గుడికి చేరుకోవాలి. నేషనల్ హైవే నుంచి పూసాయి గ్రామానికి చేరుకోవడానికి ఉన్న రోడ్డుపై దుమ్ము, ధూళి ఉండడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకోవడానికి సరైన వస్తువులు లేవు. ప్రభుత్వం సహాయం అందిస్తే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు ఆలయ కమిటీ చైర్మన్. జాతరలో కరోనా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. వాళ్ళ భక్తులు వాళ్ళ మొక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళే వచ్చి బోనాలు వేసి వెళ్ళిపోతున్నారు. పెద్ద ఎత్తున నుంచి మహారాష్ట్ర నుండి కానీ, ఆదిలాబాద్ నుండి కానీ, జైనత్ మండలం నుండి కానీ, ఇటు తాంసీ మండలం నుండి కానీ, బేలా మండలం నుండి కానీ బాగా భక్తులు వస్తున్నారు. కాబట్టి కోవిడ్ నిబంధనలతోనే జాతర మాత్రం జరుపుకుంటున్నాము. పూసాయి ఎల్లమ్మ జాతరకు ఏటేటా భక్తులు పెరుగుతున్నారు. ప్రభుత్వం పూసాయి ఎల్లమ్మ గుడి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు భక్తులు.